ఎంతో రుచిగా ఉండేటువంటి తపాలా చెక్క లేదా సర్వపిండి ఏ పేరుతోటైనా పిలవనివ్వండి, కానీ చాలా చాలా బాగుంటుంది. ఒక బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక గ్లాసు రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి వేసుకుని మంచిగా స్పాచులాతో మిక్స్ చేసుకుంటూ మనము మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకుంటామండి. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని అంతా మిక్స్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, ఒక 4 పచ్చిమిర్చి తరుగు, ఒక 2 క్యారెట్లు తురుముకుని వేసుకున్నాము, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా రోస్టెడ్ పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనపప్పు హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకుంది ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకున్నామంటే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫస్ట్ ఆ పిండిలోకి మనం వేసినటువంటి ఐటమ్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటాము. జస్ట్ అట్లా వాటర్ చిలకరించుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి. ఇంకా ఇది ముద్ద అయిపోయిన తర్వాత మనం తవ్వ మీద చక్కగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ తీసుకుని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుంటాము. స్ప్రెడ్ చేసేసుకుని మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుంటాం అనమాట. అంటే అన్ని వైపులా